మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో శ్రీ 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 ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు డిష్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ప్రత్యేక అతిథులుగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సీఐ సైదా, చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి పాల్గొన్నారు. గ్రామ సరిహద్దుకు చేరుకున్న ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని పలారం బండి ఊరేగింపును ప్రారంభించారు. వైభవంగా మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు. ఆధ్యాత్మిక శోభ నడుమ ఘనంగా సాగిన పలారం బండి ఊరేగింపు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. చేగుంట ప్రజలందరికీ మహంకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక పలారం బండి ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో చేగుంట పురవీధులు మారుమోగిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో సీఐ సైదా, ఎస్ఐ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వేలాదిగా భక్తులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఇక పలారం బండి ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక కళాకారుల డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో చేగుంట పురవీధులు మారుమోగిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ నరేందర్ గౌడ్ పర్యవేక్షణలో సీఐ సైదా, ఎస్ఐ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు వేలాదిగా భక్తులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. మళ్ళీ కూడా మీ ఆశీస్సులు, మీ దీవెనలు, అమ్మవారి ఆశీస్సులతో పాటు మరి మా చేగుంట మండలము, చేగుంట పట్టణము అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీద ఉండాలి. మళ్ళీ ప్రభుత్వం రావాలి. వ్యవసాయ కుటుంబీకులం మరి ప్రాంతం రావాలి, ప్రాజెక్టులు కట్టుకోవాలి, మరి మంచి రోడ్లు వేసుకోవాలి. మళ్ళీ 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 మరి కేసీఆర్ గారు వస్తేనే తప్ప మరి ఈ ప్రాంతం అభివృద్ధి కాదు. గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరి దేశంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణ ముందుకు తీసుకెళ్ళినాం. మీ ఆశీస్సులతో, మీ అందరి సహాయ సహకారాలతో తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మరి హిందూ పండుగలను బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా మరి ప్రభుత్వమే లాంఛనంగా మరి క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ, ముస్లింస్ కానీ అన్ని కులాలు, అన్ని మతాలకు మరి ఐకమత్యంగా ఉండి మనము ఇప్పటి వరకు మా పండుగలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మళ్ళీ దేవుని దయ వల్ల మళ్ళీ 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 మనమే వస్తాం. ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు, మరి చేగుంట పట్టణ ప్రజల ఆశీస్సులు, మా అక్కచెల్లెళ్ళ ఆశీస్సులు, మా అన్నదమ్ముల ఆశీస్సులు, మా యువ నాయకుల ఆశీస్సులు. చాలా మంది యువత ఉన్నారు. మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మనం అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతం బాగుపడాలని చెప్పి. మీ అందరికీ తెలుసు. నిజంగా కూడా మరి ఏమి చేయలేని పరిస్థితి ఇవాళ. ఎందుకంటుందంటే నిజంగా చాలా బాధ అవుతున్నది. మరి ఇన్ని రోజులు అవుతున్నాయి. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, చేగుంట అభివృద్ధి చేసుకోవాలి. మరి అభివృద్ధి చేసుకోవాలంటే మరి ఎక్కడ కుంటు పడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఇకనైనా మీరు అందరూ కూడా ఆలోచించి మరి వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దయ, మీ అందరి దయ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ దీనికి సహకరించిన మరి రాజుగారికి, చేగుంటలో ఉన్న ఆలయ కమిటీకి, ఒక పౌరునికి ఉండ ఎత్తున
ఎత్తున మరి కూడా ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని. మరి రాజు మొన్ననే ఎలక్షన్ లో ఓడిపోయిండు. తల్లి ఎందుకు మరి నీకు ఎందుకు మొన్ననే ఖర్చు పెట్టుకున్నావు, ఇబ్బందుల పాలైనావు, ఎందుకు లేని చెప్తే కూడా లేదన్నా నేను పదవులు ఉన్నా లేకపోయినా పదవి ముఖ్యం కాదు, లేకుండా ప్రజలు ముఖ్యము, నాకు వాళ్ళకంటే ఎక్కువ ఏం లేదు, ఏమైనా సరే నేను ఎంత అప్పైనా తప్పైనా ఈ పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటా. అమ్మవారిని ఎప్పుడు కూడా నేను మరి తక్కువ చూడ, అమ్మవారి ఆశీస్సులతోటి మళ్ళీ మళ్ళీ నాకు ఏదో అవకాశం వస్తుంది. మా పట్టణ ప్రజలు మొన్న ఏదో తప్పు చేసిండ్రు, మళ్ళీ తప్పు చేయరని చెప్పిన పూర్తిగా విశ్వాసం ఉన్నదని చెప్పి ఒక ధైర్యంతో, ఒక గుండె ధైర్యంతో ముందుకొచ్చి ఇవాళ ఈ ఉత్సవాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున మరి జరుపుకున్న మా డిసిరాజుకు, మరి కార్యవర్గ సభ్యులకు, మా మాజీ సర్పంచ్ గారికి, మా ఆలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అమ్మవారి దయ ఉండాలని చెప్పి, పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, దాన్ని ఇక్కడ ఆహ్వానించిన మరి చేగుంట పట్టణంలో ఉన్న ప్రతి పౌరునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి యువకునికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటూ జై అమ్మవారికి, జై అమ్మవారికి. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలు మరియు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ రాజాగౌడ్తో మన విలేజ్ ఛానల్ 80.